హలో డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. ఒకసారి ఈ మనమైతే మోన్పల్లి వ్లాగ్ చేస్తున్నా. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే పాత వీడియో చూడండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మొదలు పెడదాం. డార్లింగ్స్ లోపల మాత్రం వెళ్దాం అనుకున్నా కానీ క్లోజ్ అయిపోయింది. అది విజిటర్స్ నాట్ అలౌ అని చెప్పేసారు. ఇక మనం ఏం చేయలేం కాబట్టి ఇక మనమైతే రాయల్ గేట్ ఉంది కదా, దానికి లోపలికి వచ్చేసినాం. ఇక్కడైతే ఇలా ఉంది. నేను రైట్ సైడ్ నుంచి చూపిస్తున్నా. రైట్ సైడ్ వ్యూ అంతా ఇట్లా ఉంది. మనం ఇంకా లెఫ్ట్ సైడ్ చూపించాలా అంటే వెళ్ళాలా. ఇప్పుడైతే చూస్తున్నాం, అక్కడ స్టాచ్యూ ఉంది గుర్రం మీద. ఇక మనమైతే ఇటు వెళ్తున్నాం. ఇక నేను మొత్తం ఇక్కడంతా చూసిన తర్వాత మనం మెయిన్ ప్లేస్కి వెళ్దాం. ఇక డార్లింగ్ చెప్పడం మర్చిపోయినా, ఈ వీడియో మొత్తం మోన్పల్లి వ్లాగ్ ఉంటుంది. మొత్తం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్దాం. ఇంకా ఖర్చు ఎంత అవుతుందో దాని గురించి కూడా చెప్తా. ఇది వర్తా కాదా దాని గురించి కూడా ఉంటుంది. ఇక మనమైతే వెళ్దాం. ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చినా కాబట్టి కొంచెం మార్నింగ్ ఇక్కడ కొంచెం క్లోజ్ ఉంటుంది. మ్యాక్సిమం 10:30 లేదంటే 11 o'clock ఓపెన్ అవుతుంది. ఇది పెద్ద సిటీ కాబట్టి ఇలా చేస్తారు. ఇదైతే రాసి ఉంది, ఎలా ఉందా లేదో తెలియదు నాకైతే. ఈ ప్లేస్కి వెళ్ళాలి మనం. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే వెళ్ళాల్సిందే. ఇక్కడైతే ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నా, అడుగుదాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఇక మనమైతే వాళ్ళు వచ్చిన తర్వాత అడుగుదాము. ఇప్పుడైతే మనం ఇక్కడ స్టాచ్యూ చూసినాం కదా డార్లింగ్స్. ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, మనం లోపల ఉన్నాం. ఇక ఎవరో వచ్చిర్రు, వచ్చి మళ్ళీ నా ముంగడికి వెళ్ళిపోయారు. నేనైతే వీడియో చూసుకుంటే వెనకాల చూస్తున్నా, ఆ గ్యాప్లో వెళ్ళిపోయినారు. ఇక మనమైతే చూద్దాం. ఇక మళ్ళీ ఇలా ఉంటుంది, వస్తాం కదా. ఇంత మార్నింగ్ కొంచెం బాగానే ఉంది, సన్లైట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ వ్యూ అంతా ఇలా ఉంటుంది. కొంచెం వైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది, అంటే గోల్డ్ కాదు సన్లైట్. అది నాకు మార్నింగ్, ఎందుకంటే మార్నింగ్ నాకు వెళ్ళడం చాలా ఇష్టం. కొంచెం బాగుంటుంది, ఎందుకంటే సన్షైన్ అయితే మార్నింగే వస్తుంది కాబట్టి. ఇక అందుకోసమే ఇక వెళ్తా మార్నింగే. ఇక ఏ టూర్ కన్నా అంతే, అంటే ఏ టూర్ కన్నా కాదు, నేను ఒంటరికి వెళ్ళేటప్పుడు ఇక మార్నింగ్ వెళ్తా. ఇక ఇక్కడైతే గేట్, మెయిన్ గేట్ ఇది. అంటే అడిగిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ ఉండదు, క్లోజ్ ఉంటుంది కాబట్టి నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు, ఎంట్రీ గేట్ వస్తుంది అని చెప్పిండు. ఇక సరే అని వచ్చేసిన. ఇక్కడికైతే ఎంట్రీ గేట్ అయితే నాకు అందరూ వాకింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇదేమన్నా పార్కా అనిపించింది నాకు. ఇక్కడైతే బోర్డు ఉంది, చూద్దాం ఒకసారి. ఇది ఫోన్ ఎలా లేదో చూస్తున్నా. గన్ ఉంది, ఫోన్ లేదు కాబట్టి ఇక ఫోన్ తోటి కెమెరా అంటే వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది, నాకైతే ఇదంతా చూస్తే కొంచెం పార్క్ లానే ఉంది. మినీ పార్క్ అని చెప్పవచ్చు, అంటే డాగ్స్కి. అంటే డాగ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ పెట్ తోటి ఆడుకుంటారు. డాగ్స్ ఎలా లేదు కానీ డాగ్స్ తీసుకొచ్చారు మనలానే. డార్లింగ్స్ ఇప్పుడు మనం తొందరగా వచ్చినాం అనుకుంటా. ఇక అన్నీ క్లోజ్ చేసి పెట్టేశారు. ఇక మనమైతే వెళ్దాం, లైట్గా చూద్దాం అన్నీ, అంటే చూపిస్తా. ఇడైతే బ్రిడ్జ్, మనమైతే ఇక్కడ నుంచి నించున్నాం. నాకు మాత్రం విచ్చా అనిపిస్తుంది, ఎందుకంటే ఎండ అంత కూల్నెస్ తోటి వచ్చినా కదా, ఎండ రాగానే, సన్లైట్ రాగానే. డార్లింగ్స్ ఇక నాకు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక ఫస్ట్ టైం కదా, మార్నింగే బెస్ట్ మూమెంట్, ఎందుకంటే సన్షైన్ ఉంటుంది, ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. డక్స్ నేడంతా అన్నీ క్రిస్మస్ థీమ్లా, అంటే క్రిస్మస్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు ముందే. అంటే ఇది పాత వ్లాగ్, అంటే పాత వీడియో, అప్పుడెప్పుడో చేసిన నేను, ఇప్పుడు పెడుతున్నా. వీడియో అప్లోడ్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇక నాకు వర్క్ ఉంది కాబట్టి అది అట్లా లేట్ అవుతుంది. ఇక డార్లింగ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనమైతే బ్రిడ్జ్లో ఉన్నాం, అంటే బ్రిడ్జ్ పక్క నుంచి చూస్తున్నా. ఇతనైతే పక్కనే ఉన్నాడు. ఇక మనమైతే ఇక మెల్లగా పోయి చూస్తున్నా. ఇక అంటే అంత చలి ఉంది, ఫోన్ పడిపోతే భయం పెడుతుంది.
అంటే చేతులు అంతా ఫ్రీ గట్టిగా అయిపోయినాయి. ఇక మనమైతే ఇక్కడి నుంచి చూస్తున్నా, ఇది ఎప్పటి నుంచో కట్టిర్రు బ్రిడ్జ్ని. ఇక ఎక్కడి నుంచి కట్టిర్రో తెలియదు, అంటే లెంత్ గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ ఉందో కనిపిస్తలేదు. అంటే బ్రిడ్జ్ మొత్తం ఒక 13th century నుంచి కట్టిర్రు, ఇక నుంచి కట్టిర్రు. ఇక నేను చూసిన లైట్గా కాబట్టి అంత ఉంది. ఇప్పుడైతే మనం ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. నేను మాత్రం దీన్ని చూస్తున్నా, స్ట్రక్చర్ మాత్రం బాగుంది. ఇక దాని ఇక్కడ నుంచి చూస్తున్నా, బోర్డు కనిపించింది, బోర్డు వెనకాల ఇదంతా ఉంది. నాకు కొంచెం అంటే చూద్దామని చూస్తున్నా. ఇక్కడ నుంచి కిందికి కూడా వెళ్ళొచ్చు. ఇక మనమైతే ఇక చూద్దాం, ఇక అటు లోపలికి వెళ్ళొద్దా అని చూస్తున్నా. అంటే టైం ఇంకా ఉందా లేదంటే క్లోజ్ అయిపోతుందా అని ఆగుతున్నా నేను. ఇక వ్యూ మాత్రం చూడొచ్చు దూరం నుంచి, బాగుంది కదా. దూరం నుంచి చాలా బాగుంటుంది, దగ్గర వెళ్ళిన తర్వాత ఏముండదు. ఇక అందుకోసం నేను ఆగిపోయినా. ఇక మాట్లాడదాం ఒకసారి, అంటే ఎప్పుడు ఓపెన్ అవుతుందో అని. ఇక మనమైతే అటు చూస్తున్నాం, అదేందో తెలియదు. ఇక వెళ్దాం అక్కడి కూడా. ఇక మనమైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ గురించి ఆలోచించాలా. ఇక ఆ స్టాచ్యూ మాత్రం పెద్ద యుద్ధాలు చేస్తుంది. ఇక కట్టేసారు. ఇక మనమైతే ఇక చూద్దాం, ఇక్కడ కొంచెంసేపు ఉండి వెళ్దాం. ఇక్కడ కొంచెం బాగుంది, వెదర్ మాత్రం హైలైట్. ఇక హైలైట్ అంటే అంత బాగా నచ్చింది ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం. అందుకోసం అందరు ఎండలో కూర్చుండ్రు. ఇక్కడైతే నాకు కీకలు వినిపించినాయి. ఎందుకు ఉరుకుతున్నారో నాకు అర్థం కావట్లే. ఇక ఏమన్నా టైగర్ వస్తుందా లేదంటే కుక్కని చూసి ఉరుకుతుర్రా నాకు అర్థం అవుతలేదు. అంటే ముందు నుంచే ఉరికిర్రు కాబట్టి ఇక ఏదో ఉంది. ఇక నేను చూస్తున్నా అంతా, ఏమన్నా నిజానికి కుక్కలు వచ్చినాయింది అంటే నాకు మాత్రం ఫారెన్ డాగ్ ఇది. వాళ్ళేంది మళ్ళీ ఉరుకుతున్నారు, జాగింగ్ చేస్తున్నారు అలాంటప్పుడు అరుసుడు ఎందుకు? ఇక స్ట్రేంజ్ అది. ఇక నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, స్ట్రేంజ్ థింగ్స్ చూసిర్రా వెబ్ సిరీస్, అది బాగుంటుంది నెట్ఫ్లిక్స్లో. అమ్మో అనిపించింది. మనమైతే వెళ్తున్నాం. అంటే అడిగితే ఇది క్లోజ్ ఉంది, తర్వాత ఓపెన్ అవుతుంది అని చెప్పారు. ఇక మనమైతే వేరే ప్లేస్కి వెళ్దామని వెళ్తున్నాం. నైట్ టైం ఓపెన్ అవుతుంది, అది కూడా క్రిస్మస్ నాడే ప్రిపేర్ చేసారు. అందుకోసం అన్నీ శాంటా. ఇంకా నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఉన్నారు ఇక్కడ, గాడ్ వీళ్ళకి, క్రిస్టియన్స్ వాళ్ళకి. ఇక ప్లాంట్స్ అన్నీ, ఫ్లవర్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. నాకు కాదు, బాగా అనిపించింది నాకు. ఇక డార్లింగ్స్, ఇక మనమైతే ఇక వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక వెళ్దాం, ఇక ముంగడిగా వెళ్తున్నాం. నాకు కొంచెం ఇక్కడ చూస్తున్న ఫ్లవర్స్ కొంచెం అన్నీ, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి, అన్ని రకాలు. ఇక మనమైతే ఇక వెళ్తున్నాం ముంగడికి. ఇక వెళ్దాము. కొంచెం నేను మ్యాప్లో టైప్ చేసి వెళ్తున్నా ఇక వేరే ప్లేస్ ఏది అని. ఈ ప్లేస్ మాత్రం కొంచెం ఫ్లాపే అనుకోవచ్చు, ఎందుకంటే నేను మొత్తం చూడలేను, లైట్గా చూసిన కాబట్టి. ఇక నాకు 50% నచ్చింది. ఇక అంత అని కాదు, అంత బాగుందని కూడా చెప్పలేను, ఇక గుడ్ అనుకోవచ్చు. ఇక అందుకోసమే ఇక నేను యావరేజ్గా ఉంది, కానీ బాగానే ఉంది, కొంచెం 50% బాగుంది. ఇక మనమైతే రాయల్ గేట్కి వచ్చినాం. ఇక ముంగడికి వెళ్తున్నాం వేరే ప్లేస్కి. ఇక వెళ్దాం. ఇక మనం అంటే ఇప్పుడైతే వెళ్ళడం అయితే కొంచెం ఫ్రీగానే వెళ్ళాం, అంత ఏం అడగలేరు. ఇక వెళ్ళొచ్చినాం, ఇక కొంచెం చూసినాం. ఇక నైట్ టైం అయితే బెస్ట్ అనుకోవచ్చు, అంత ప్రిపరేషన్ నైట్కే చేసారు. లైటింగ్స్ అన్నీ, శాంటా అంటే క్రిస్మస్ నాడు గ్రేట్ మూమెంట్ అవుతుంది, అంత బాగుంది అక్కడ. ఇక అదంతే కాదు, ఇంకా ఉన్నాయి చూడ్డానికి. ఇక మనమైతే వెళ్తున్నాం, అది ఎట్లుంటుందో తెలియదు కానీ ఇక వెళ్దాం ప్లేస్. ఇక చూడండి డార్లింగ్స్, ఇక్కడ బైసికల్ రెంటెడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంత షైగా ఫీల్ కారు, ఎందుకంటే సైకిలే దొక్కుంటూ పోతారు, అంత బాగుంటుంది ఇక్కడ సైకిల్. అంటే ఎక్కువ మంది సైకిలే ఇష్టపడతారు, కొంచెం ఆరోగ్యంగా హెల్త్ బాగుండాలి కదా. డార్లింగ్స్, ఇక్కడ నేను చూస్తున్నా, ఇది కొంచెం అంటే
మోన్పోలిలా అపార్ట్మెంట్ కూడా కొనుక్కోవచ్చు, ఇంత ప్రైస్ ఉంటుంది. బాగానే చెప్పలేము ఇక, నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక మనమైతే వెళ్దామా. డార్లింగ్స్ వీడియో మాత్రం ఎండింగ్ వచ్చేసింది, ఫుల్ లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తున్నా. ఎవరైతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.